హాయ్ ఫ్యామిలీ, ఒక మందంగా ఉన్న కడాయి తీసుకొని అందులో నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలా అని చాలా ఎక్కువసేపు వేయించకూడదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్లో అప్పుడే మనకు తెలిసిపోతుంది. చూడండి, వైట్గా ఉన్నవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చాయి. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇలా ఉంటే చాలు, దించేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అలానే ఫ్లాక్స్ సీడ్స్ మన ఇష్టం అండి. ప్రోటీన్ లడ్డూకి మనం ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవట్లేదు, ఓన్లీ ఆల్మండ్స్ మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే సబ్జా సీడ్స్, ఇవి కూడా అంతే, కొంచెం అలా వేడి చేసుకోవాలన్నమాట. అన్నీ లో ఫ్లేమ్లోనే చేయించుకుంటున్నాను. అలా ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అలా అని మినరల్స్, విటమిన్స్ కూడా మనకి బాగా అందుతాయి. అలా వేయించుకొని మళ్ళీ చియా సీడ్స్ మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ నేనైతే నాకు అవైలబుల్లో ఉన్నవి, నాకు నచ్చినవి మాత్రమే వేసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, అలానే సబ్జా సీడ్స్, చియా సీడ్స్, అలా ఆల్మండ్స్ కూడా నేను వేయించుకున్నాను. అది స్కిప్ అయిపోయింది వీడియో. ఇవన్నీ అయితే వేయించుకోవాలి. చూడండి కొంచెం కలర్ ఎలా ఉన్నాయో, మంచి అరోమా కూడా వస్తుంది, మంచిగా స్మెల్ అయితే వస్తుంది. దీంట్లోకి యాక్చువల్లీ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నేను తీసుకున్నాను, అది ముందుగా వేయించలేదు. ఆ వీడియో మరి నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అవి కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని దాంట్లో యాడ్ చేసుకుంటే అయిపోయాయి. చూడండి అలా చేసుకుంటున్నాను. అలా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకొని వేయించేసుకుంటున్నాను. అలా కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోవచ్చండి. ఇవి లేడీస్కి చాలా యూజ్ అవుతాయి. అలానే మన బోన్ స్ట్రెంత్కి, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. స్వీట్ అంటేనే కొంచెం ఇలాచీ ఫ్లేవర్ అయితే ఉండాలి, అందుకు ఒక 3 ఇలాచీ తీసుకున్నాను. అలానే జాగరి తీసుకున్నాను, దాన్ని పౌడర్ చేసి అలానే మిక్సీలోకి వేసి మిక్సీ పట్టేయాలి. అప్పుడు మరి మనం సపరేట్గా చేయాల్సిన పని ఉండదు. దీని బదులు మనం డేట్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే జాగరి తీసుకున్నాను. అలా అలానే అదే పౌడర్లోకి వేసి మిక్స్ చేసేసి ఇప్పుడంతా ఒక ప్యాన్లో మొత్తం అన్ని పౌడర్స్ తీసేసుకున్నానండి. అంటే కొంచెం సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి ఇలా కొంచెం చియా సీడ్స్ అయితే కనిపిస్తున్నాయి, పర్లేదు, బాగుంటుంది చూడడానికి. ఇలా ఉండలు కట్టేసేసుకొని నెయ్యితో అయినా ఉండలు చేసుకోవచ్చు. నేనైతే అలానే చేసుకున్నాను. కొంచెం పౌడరీగా వస్తుంది, ఆ తర్వాత వస్తుంది. ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.